నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పటిదాకా మనం ఎన్నో అద్భుతమైన వీడియోస్ చూస్తూ వచ్చాం కదా. అయితే ఈరోజు ప్రత్యేకంగా మా జీవితంలో కష్టం అసలు తీరట్లేదు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము అనుకునే వాళ్ళకి అసలు దోషాలు ఎన్నో రకాలు ఉన్నాయి. వాస్తు దోషమని, అలాగే కుజ దోషమని, సర్పదోషమని, ఇంకా ఇలాంటివి ఎన్నో చెప్తూ పోవచ్చు. అయితే ఈ దోషాలన్నీ కూడా మనం ఒక పండితుల దగ్గరకో లేకపోతే ఆస్ట్రాలజీ మన పామిస్ట్రీ కానీ లేకపోతే జాతకాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పలానా దోషం ఉంది అని చెప్తారు. అయినప్పటికీ కూడా మన జీవితంలోంచి ఆ దోషాలు పోకపోవడం, పైగా ఇంకా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మీరు ఈ పదం వినే ఉండొచ్చు, ఈ దోషం ప్రత్యేకంగా పితృదోషం అనేది. అసలు ఈ పితృదోషం ఎందుకు వస్తుంది, దానివల్ల కలిగే ప్రభావాలు ఏంటి, అసలు ఎలా తెలుసుకోవాలి మన జాతకంలో ఈ పితృదోషం అనేది ఉంది అనేది సవివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే శ్రీహరి శర్మ గారు, మీతో ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం ఈ ఛానల్లో కొత్తగా చూస్తుండొచ్చేమో, కానీ అసలు పితృదోషాలు అంటే ఎంతో అద్భుతంగా మీరు చెప్పారు. అయితే మన ఆర్బీసీ ప్రేక్షకులకి కూడా పితృదోషాల మీద అవగాహన కల్పించాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మీరు ఎంతో దీని గురించి ఎన్నో పుస్తకాలు కూడా చదవడం, ఎనాలిసిస్ చేయడం అనేది జరిగింది. సో పితృదోషం అనేది ఈ ఒక్క వీడియో చూస్తే అసలు ఆ దోషం నుంచి బయటపడేలా ఉండేలా సవివరంగా తెలియచేయి. పితృదోషము అని అంటే వీక్షించేటువంటి మన ప్రేక్షకుల్లో కూడానమ్మా, ఇది తండ్రి పెట్టేటువంటి దోషమా, ఎందుకు పెడతాడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తండ్రి అయినా తాత అయినా, వాళ్ళు దోషం పెడతారా అనేటువంటిది అంటూ ఉంటుంటారు. కానీ ఇది వాస్తవానికి పితృదోషము అని అంటే తండ్రి అని కాదు. ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే మన తెలుగు పదానికి సంస్కృత పదానికి చాలా మటుకు 70% దగ్గర సంబంధాలు ఉంటాయి. పితృ అనగానే తండ్రి అని, కానీ సంస్కృతంలో పితృ అని అంటే గతించిన మన పై తరాల వాళ్ళు అని అర్థం. అయితే ఈ రోజున వీక్షించేటువంటి ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులు ఈ వీడియోని వీలైతే మీరు పడుకునే ముందరనైనా లేదా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు దీన్ని మీరు ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. బిజీగా ఉండి అనుకుంటే మాత్రం లైక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎప్పటికైనా ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోలో చెప్పబడే ప్రతి అంశము మీ జీవితంలో ఎక్కడో ఒక చోట తాకి ఉంటుంది, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. కాబట్టి అది మీకు పనికొచ్చేటువంటి వీడియో కాబట్టి మీరు వీలైతే వినండి, లేదా లైక్ చేసుకొని పెట్టుకొని మీకు ఫ్రీ ఉన్నప్పుడు మీరు ఈ వీడియోని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి అసలు ఈ వీడియో అంతా చూసిన తర్వాత అసలు ఇంతకాలము నేను ఎందుకు కాలాన్ని వృధా చేశాను, ఇక నేను వెంబడే ఏదైనా కానీ తప్పకుండా పితృదేవత అనుగ్రహం పొంది తీరాల్సిందే అని భావన మీ మనస్సులో వస్తుంది. అంటే ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలిగానంటేనమ్మా, మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి అనేక కష్ట నష్టాలకి, సమస్యలకి, ఇబ్బందులకి అన్నిటికీ మూల కారణం చాలామంది అనుకునేటువంటిది ఏంటనంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలేమో, జాతక ప్రభావమే ఇంతేనేమో, మన పుట్టిన ఘడియలు బాగోలేవు అని చెప్పి వాపోతుంటారు. ఇక కనబడ్డ ప్రతి పండితుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం వెళ్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోదలిసినటువంటిది, శాస్త్రమే ప్రకారం చెప్పుకోదలిస్తే గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్పబడింది. ఇంత స్పష్టంగా మనకు చెప్పిన తర్వాత మనం ఈ కష్టాలన్నీ జాతక ప్రభావం అని అనుకోవడంలో కాస్త అతిశయోక్తి కాదమ్మా. ఖచ్చితంగా చెప్పాలి అంటే గత జన్మలలో చేసినటువంటి పాపాలు రోగ రూపంలో మనల్ని బాధిస్తాయి. అయితే గత జన్మలో చేసిన దోషాలు అవన్నీ కూడా మనం ఇప్పుడు వెంటాడుతున్నవన్నీ జాతక ప్రభావం అంటే కాదు. పూర్వము అంటే ఒకప్పటికి ఇప్పటికీ తేడా చెప్తాను. కుటుంబంలో అందరూ ఆనందంగా జీవించారు. ఒక్క మనిషి సంపాదన మీద 15 మంది జీవించడం, 10 మంది అయినా కానీ సంతానాన్ని పొంది జీవించడం కలిగింది. మరి ఈరోజు ఒక్క పిల్లవాడిని, అమ్మాయిని పెంచలేక ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు.
వచ్చే సంపాదన సరిపోవట్లేదు. అలాగే ఆనందకరమైన జీవితం ఉంటుందా? లక్షలు సంపాదిస్తున్నా ఈ బంజారా హిల్స్ ఇటువంటి గొప్ప గొప్ప మేడల్లో ఉన్న వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది అనుకుంటాం, కానీ కాదు. వాళ్ళల్లో కూడా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. ఇబ్బంది ఈ రకంగా ఇబ్బంది అని చెప్పడానికి వీలు లేదమ్మా. అనేక రకాల సమస్యలు ఈ కాలంలో వీక్షించేటువంటి మన ప్రేక్షకుల్లో పొందుతున్నారు. కొంతమంది వివాహాలు కాక, పిల్లలకి వయసు వచ్చిన, సంతానం కలక్క, దాంపత్యం సరిగ్గా లేక, అలాగే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో, ఒక సమస్య పూర్తి అయిపోయింది హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటే ఇంకో కొత్త సమస్య ప్రత్యక్షమవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఈ సంబంధించినటువంటి కాలంలో ఎవరు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేదు. ఎవరికి వారే ఏమన్నా తీరే. ఒకప్పుడు కుటుంబ పెద్ద గనక చెప్పిన మాట వింటే ఆ పెద్ద మాట వినేవాళ్ళు. ఉదాహరణకి తిరుపతికి పోదామని అనుకుంటారు. తండ్రి ఏమో ఫ్లైట్ అంటాడు, భార్య ఏమో ట్రైన్ అంటుంది, కొడుకేమో రోడ్ అంటాడు, ఇంకా వీళ్ళేమో సొంత వెహికల్ మీద పోదామని ఇంకొకళ్ళు అంటారు. అంటే ఎవరి మాట వాళ్ళదే, కానీ తర్జన భర్జనలై వాదులాట జరిగి ఎవరో ఒక అభిప్రాయానికి వెళ్తారు. అంటే ఒక చిన్న పనికి కూడా ఇంతగా డిస్కషన్స్ చేయాల్సిన పరిస్థితి కాలం వృధా. అంతేకాకుండా కొన్ని కుటుంబాలలో బాగా డబ్బులు సంపాదించి అనాలోచిత నిర్ణయం వల్ల పూర్తిగా నష్టపోతారు. అలాగే డైవర్సులు 1కి 4-5 డైవర్సులు అవుతూనే ఉంటుంటాయి. మరీ విచిత్రంగా చూశారంటేనమ్మా, ఒకప్పుడు ఈ క్యాన్సర్ రోగం అంటూ అంతగా లేదు, కానీ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కానీ, డయాలసిస్ పేషెంట్లని, అలాగే లివర్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్తో తరచూ బాధపడుతూ ఉండడం, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుండడం, గుప్త రోగాలు ఎక్కువగా బారిన పడి చనిపోవడం, అంతేకాకుండా కొత్త కొత్త రోగాలంటూ వస్తున్నాయి. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మీరే చెప్పారు, ఆ బ్రెయిన్కి సంబంధించినటువంటి దానికి కూడా స్టంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పి. హార్ట్కే స్టంట్ విన్నాం, బ్రెయిన్కి అనేటువంటిది స్టంట్ ఏంటి కొత్తగా? అంటే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు కుటుంబంలో. ఇంకా కొన్ని కుటుంబాలలో అసలు డాక్టర్ల దగ్గరికి వెళుతూనే వాళ్ళ జీవితం అంటే డాక్టర్ల చుట్టూ తిరగడమే. ఈ బాధ ఆ బాధ ఉందని చెప్పి ఎన్ని టెస్టులు చేసినా ఏం లేదమ్మా, నీకు అంతా బాగానే ఉంది, అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, నువ్వే అనవసరంగా ఆలోచిస్తున్నావు అని అంటారు. కానీ బాధపడే మనిషికి తెలుస్తుంది నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను అని. డాక్టర్కి ఏం తెలియట్లేదు, అన్ని రిపోర్ట్లు పాజిటివ్ నార్మల్గా ఉంటాయి, కానీ రోగగ్రస్తులైన జీవితం ఇలా ఎందుకు జరుగుతుంది? జీవితం కూడా జరుగుతూ ఉంటాయి, సడన్ డెత్స్. అంటే కుటుంబంలోనమ్మా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయిన సంవత్సరం లోపల కుటుంబ సభ్యులు బాబాయిలని వాళ్ళ పిల్లలని ఇలా జరిగిపోతూ ఉంటుంటారు. ఎందుకు జరుగుతుంటారో తెలియదు. కారణం ఏదో చనిపోయిన నక్షత్రం అనుకుంటారు, కాదమ్మా, ఇవన్నీ అకాల మరణాలు జరుగుతూ ఉంటుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి అంటే ఇవన్నిటికీ కారణం కూడా మనిషి ఈ రోజున తాను ఎంత కష్టపడ్డా, అన్నిటికంటే ముఖ్యంగా చాలా నిజాయితీగా కష్టపడతారు, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. ఈ రోజున మనము సోషల్ మీడియాలో చాలామందిని చూస్తుంటుంటాం, ఏమనంటే రోడ్డు పైన అడుక్కుంటూ ఉంటుంటారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీష్ చూస్తే గొప్ప చదువు చదివి చూస్తే PhD చేసిన వాళ్ళు. మరి ఎందుకు ఆ దైన్యమైన స్థితి ఎందుకు వచ్చింది అని అంటే అది వాళ్ళ జీవితంలో ఏర్పడినట్టుంది. అంతేకాకుండా చదువు తగ్గ ఉద్యోగం లభించదు, ఏదో చదువుతారు, ఏదో ఉద్యోగం చేస్తుంటుంటారు, చాలని సంపాదన. ముఖ్యంగా మనము చేయని తప్పుకి అనేక రకాలుగా నిందలు పడుతూ ఉంటుంటారు. ఇవన్నీ అనేక కారణాలు ఎందుకు కలుగుతున్నాయో తెలియదు. బాగా కష్టపడతారు, అసలు ప్రమోషన్స్ మనకు రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వీసా ప్రాబ్లమ్స్, అలాగే ఉద్యోగాలు, మామూలు యావరేజ్ స్టూడెంట్స్కి మంచి లక్షల జీతాలు, IELTSలో కానీ, బీటెక్లో కానీ, ఎంటెక్లో కానీ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడేమో మామూలుగా సాధారణంగా ఏదో కెమికల్ ఇంజనీర్ లాగా ఏదో ల్యాబ్లో కూర్చొని పనిచేస్తూ ఉంటుంటారు. ఎందుకు కలుగుతుంది? వీటన్నిటికీ కారణాలు ఏంటంటే మనిషి నిజంగా చెప్పాలంటే, ఒకే మాటలో చెప్పాలంటే, ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు, అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా అది పితృదోషమే. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో అనుభవిస్తున్నవే. ప్రతి ఒక్కళ్ళేనమ్మా. ఈ కాలంలో 100కి 99% మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. మరి ఇదే పూర్వకాలంలో లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే దుర్మరణాలు పెరుగుతున్నాయి, సమాజంలో వ్యవస్థ మారింది,
మీరు ఒక 40 ఏళ్ల కిందట చూడండి అమ్మా, ఎన్ని రోడ్స్ ఉన్నాయా, ఎన్ని వెహికల్స్ ఉన్నాయా, ఎన్ని ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థలు ఉన్నాయా. అలాగే ఒక వ్యక్తి 40 ఏళ్ల కిందట ఒక వ్యక్తి అప్పు చేస్తే, ఉదాహరణకి 50 లక్షలు అప్పు చేశాను, కష్టపడో ఆస్తినమ్ము ఆ అప్పు తీర్చేసేవాడు. 10 లక్షల అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనం నిన్న మొన్న చూస్తే, కేరళలో ఇన్సిడెంట్ చూస్తే, ఒక అమ్మాయి కావాలని సెల్ఫీ తీసుకుంటూ ఏదో ప్రమోట్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టింది. అతను బాధపడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ రోజుల్లో సూసైడ్ మరణాలు ఎక్కువ అవుతున్నాయి. దేనికి కూడా భరించలేక శక్తి. ఉదయ్ కిరణ్ జీవితం చూడండి, ఎంతో గొప్ప లవర్ బాయ్, కానీ ఆ కుటుంబంలో దుర్మరణాలు ఉన్నాయి, పితృశాపాలు ఉన్నాయి. అందుకే ఆ విధంగా. పోనీ అతనికే జరిగిందా అనంటే, అతని తల్లి పుష్కరాల్లో చనిపోయింది, అతని అన్నయ్య MBBS చదువుతూ సూసైడ్ చేసుకున్నాడు. ఒకే ఇంట్లో వరుస. ఈ పితృశాపాలు ఎందుకు కలుగుతాయంటేనమ్మా, తండ్రి వైపు కానీ లేదా భర్త వైపు, తల్లి వైపు కానీ లేదా భార్య వైపు. భార్య వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు లేదా భర్త వైపు 6 తరాల్లో దుర్మరణాలు గనక ఉంటే, అంటే దుర్మరణాలు అంటే ఏంటి లిస్టు చెప్పబడి ఉంది మనకు శాస్త్రంలో. రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎవరైనా ఎలాగైనా చనిపోయినా, హార్ట్ అటాక్తో కానీ మామూలుగానైనా చనిపోయినా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రోగాలతో ఎవరైనా మరణించినా, ఈ చెప్పబడిన వ్యాధులతో ఎవరైనా బాధపడుతున్న కుటుంబ సభ్యులు, ఇవన్నీ ప్రేత దోషాలు, పితృశాపాలుగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఏ కుటుంబంలోనైతే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, సర్ప హత్య అంటే పాముని చంపిన, పిల్లిని చంపిన, కరోనాలో ఎవరైనా చనిపోయినా, అలాగే ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా, కొంతమంది కుటుంబాల్లో 2-3 ఆడపిల్లలు ఉంటే ఒక ఆడపిల్ల ఉంటుంది, మగ సంతానం ఉండదు. లేదా 2 ఆడపిల్లలు లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు, కాలాంతరంలో అబ్బాయి పోతాడు, ఒకటే అమ్మాయి మిగులుతుంది. ఇలా ఉన్నా, అలాగే ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయో, లేదా ఇప్పుడు పిల్లలు నేను పలానా అబ్బాయిని ప్రేమించానని చెప్పి మంకుపట్టు కూర్చొని ఉంటుందో, అవన్నీ పితృశాపాలే. అలాగే పిల్లల్లో ఆటిజం భావాలతో ఉంటుంటారు, మనకన్నా అమెరికాలో ఎక్కువ ఆటిజం భావాలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అలాగే శారీరక మానసిక రోగాలతో పుడతారు కొంతమంది, బాధపడుతూ ఉంటుంటారు. అలాగే డైవర్సులు తరచూ అవుతూ ఉంటుంటాయి. సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కట్టి ఈ రోజున చాలామంది పిల్లలు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ పట్టుబడుతున్నారు, జైలుకి వెళ్తున్నారు. ఇవన్నీ పితృశాపాలు ఉంటే జరుగుతాయమ్మా. అన్నిటికంటే మరొక విచిత్రం చెప్పమంటారా, డాక్టర్లు చెప్పినటువంటి కారణాలు వల్ల కావచ్చు, లేకపోతే ఇష్టం లేకపోవచ్చు, కేవలం మగపిల్లవాడే ఉద్ధరిస్తాడనే ఉద్దేశంతో 1975 నుంచి 1985 వరకు కూడా చాలామంది ఆడపిల్లని తెలవగానే అబార్షన్ చేయించుకున్నారు. అబార్షన్ కూడా పితృదోషం. అంతే కదమ్మా. మిస్క్యారీస్ అయినా అవి ఉంటేనే పితృశాపాల వల్లనే గర్భం నిలవదమ్మా. మీకు అది చాలా సందర్భాల్లో చెప్పబడి ఉంది. గర్భం నిలవకుండా ఉన్నది లేదా సొంతంగా, అంటే అబార్షన్స్ అంటే చాలా ఈజీ అనుకుంటాము. అంటే అనుకోని సిచ్యువేషన్లో ఆ బిడ్డ ఎదుగుదల కానీ లేకపోతే ఏదన్నా సమస్య వల్ల కానీ అబార్షన్ చేయించుకున్నా కానీ పితృదోషం ఉంటేనే అలా సంతానం ఉంటుందమ్మా, అవుతుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. మనం ఏమనుకుంటామంటే అబార్షన్ అంటే ఏదో ఆపరేషన్ లాగా అనుకుంటాం. ఒక స్త్రీ గర్భంలో అంటే గర్భధారణ జరగగానే నెల లోపలనే హార్ట్ బీట్ వస్తుంది, అంటే ప్రాణం వచ్చేస్తుంది కదా. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత 4 నెలల 5 నెలల్లో అబార్షన్ చేయించుకుంటే భరించలేక చెప్పడానికే బాధగా ఉంటుంది. ఒక కత్తెరని లోపలికి పంపించి ఆ కత్తెరతో ఆ అంగాలన్నీ కట్ చేస్తారమ్మా. బయటికి వస్తే చేతులు కాళ్ళు బయటికి వస్తే ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్లే బాధపడతారట. అటువంటిది బలవంతంగా చేసుకున్నామంటే ఒక ప్రాణిని గర్భంలో ఉండగానే చంపినట్టు. మహాదోషం అమ్మ అది. కాబట్టి అబార్షన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆ 75 to 85 మధ్యలో ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు దొరక బ్రహ్మచారులుగా మిగిలిపోయారు. ఇప్పుడు మీకు మ్యారేజ్ కానీ వాళ్ళ ఏజ్ అంతా చూస్తే ఆ ఏజ్ మధ్యలోనే ఉంటుంది ఎక్కువ శాతం. ఇలాంటివి ఇవన్నీ కూడా పితృశాపాల కిందనే ఉంటాయి. అంతేకాకుండా మీకు
చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఎర్ర చీమల బెడద ఎక్కువగా ఉన్నా, అంతేకాకుండా ఇంట్లో గోడలకి క్రాక్స్ వస్తూ ఉంటుంటాయి చాలా చోట్ల, అట్లా ఉన్నా, లేదా నల్లాలు కొత్త నల్లాలు పెడతారు, వారం బాగుంటాయి, మళ్ళీ 8వ రోజు నుంచి చుక్క చుక్క నీరు కారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఇంట్లో, అలాగే చనిపోయిన వాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా, ఇవన్నీ కూడా సుడిగుండంలో చిక్కుకున్నట్టు, మరణించినట్టు, అగ్నికీలలో చుట్టుకొని మరణించినట్టు కలలో, ఇలా ఎక్కువ సార్లు వచ్చిన ఇవన్నీ పితృశాపాలే. అయితే వీటి నుంచి మేము ఇప్పుడు బయటపడాలి, ఏదో ఒకటి మాకు దారి చూపించండి అనే వాళ్ళకి ఏం చెప్తారు? దీని నివారణ మార్గం ఏంటి? పితృదోషానికి నివారణ మార్గం అనేటువంటిది ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని అనుసరించి మనం తెలుసుకునే విధంగా ఉంటుంది. ఈ యొక్క పితృదోషానికి కొన్ని మార్గాలు చెప్పబడి ఉందంటే మోక్షనారాయణ బలి పూజ, త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాలు. ఈ పంచప్రాయశ్చిత్త హోమాలలో 5 రకాలైనటువంటి శాపాల నివృత్తి అనేటువంటిది జరుగుతుంది. స్త్రీ శాపము, గురు శాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 రకాల శాపాలు ఈ యొక్క హోమాది కార్యక్రమాల ద్వారా నివారణ జరపబడుతుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిహార వ్యవస్థ అనేటువంటిది సరిగ్గా లేదమ్మా. ఎందుకనంటే మనకు సింపుల్గా మనం చదువుకున్నటువంటి వాళ్ళమే అందరూ ప్రేక్షకుల్లో చాలామంది అందరికీ తెలిసిందే, వెన్ డిమాండ్ విల్ డిక్రీస్ సప్లై ఇంక్రీస్, డిమాండ్ ఇంక్రీస్ సప్లై డిక్రీస్, అంతే కదమ్మా. ఒకప్పుడు దీని గురించి సరైనటువంటి అవగాహన చాలామంది లేకపోవడం వల్ల, మాలాంటి వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల, అంటే ఎప్పుడు నేను చెప్పేది ఒక 20 సంవత్సరాల కిందట, అవకాశం కూడా లేదు అప్పట్లో. ఎందుకనంటే దుర్మరణాలన్నింటినీ ఆ కాలంలో అంతగా లేవు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్లే. మధ్యలో కొన్ని ఆచారాలు మర్చిపోయారు, చేయలేదు. అంటే మీరు అన్నట్టుగా పిండ ప్రదానాలు చేయలేకపోయినా పితృశాపమేనమ్మా. వాలంటరీగా చేయరు చాలామంది, అది ఉన్న పితృశాపమే. కాబట్టి ఈ యొక్క ఒకప్పుడు చక్కగా శాస్త్రీయంగా చేయించేవాళ్ళు, కూర్చోపెట్టి ఒక్క మనిషి 2 మనుషులు ఉండేవాళ్ళు చేయించుకునేవాళ్ళు, రోజుకి చాలా నిదానంగా చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఇందులో మరి ఎవరు చేయించుకోవాలని అంటారు? తండ్రి లేని వాళ్ళు చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఏమైపోయింది సమస్య, ఎక్కువ మంది చేయించుకునే వాళ్ళు అవ్వడం, చేయించే వాళ్ళు తక్కువ అవడం వల్ల తూతూ మంత్రంగా చేయిస్తున్నారు. చాలామంది చేసే తప్పు ప్రజలు ఏంటంటే, ఇప్పుడు వీడియో చూసినా కానీ వెంబడే గూగుల్లో వెతుకొని ఎక్కడ చేస్తారని చెప్పి వెళ్ళిపోతారు. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు చక్కగా తెలిసిన విషయం, తెలిసిన పర్సన్ని ఆ డైరెక్షన్స్ అడిగి దాని ప్రకారం వెళ్తాం. కానీ ముక్కు మొహం తెలవని వాళ్ళ దగ్గరికి పోయి చేయడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, తొందరగా కంప్లీట్ చేయాలి, వెనకాల మనలాంటి వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అనేక ప్రాంతాల్లో, రామేశ్వరంలో చేస్తారు, నాసిక్లో చేస్తారు, గోకర్ణంలో చేస్తారు, ఇంకా శ్రీరంగంలో చేస్తారు, 1-2 అమ్మ, అనేక ప్రాంతాలలో. ముఖ్యంగా దీనికి నదీ తీరమందు చేయమన్నారు. నదీ తీరమందు లేదా శివాలయమందు అశ్వత్థ వృక్ష సమీపమునందు చేయమన్నారు. విష్ణు క్షేత్రమందు అయినా కానీ చేయమన్నారు. ఏది లేకపోతే సాలగ్రామ పెట్టైనా, శివలింగం పెట్టైనా చేసుకోండి అయ్యా ఇది అని చెప్పానన్నారు. శాస్త్రంలో ఇంత వెసులుబాటు ఉంది. కానీ తెలియక చాలామంది ఏదో క్షేత్రంలో చేయించుకుంటే చాలా అని అనుకుంటారు. క్షేత్రంలో క్షేత్ర మహత్యమే, కానీ అవకాశం లేకపోయినా మనం ఈ యొక్క ఎక్కడైనా మనకు దగ్గరలో ఉన్న నదీ తీరంలో చేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు ఏమైపోయింది, వ్యవస్థలో ఏమైపోయిందనంటే, ఈ తూతూ మంత్రంగా బయట అన్యక్షేత్రాల్లో చేయడం వల్ల 4 గంటలు వరకు చేయాల్సినటువంటి పూజని గంటన్నరలో చేయించేసేస్తున్నారు. ఇంకా చెప్పాలి అనంటే, మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు అవుతారు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు అవుతారు, పూజ చేయించే వాళ్ళు ఒకళ్ళు అవుతారు. ఒక 20-30 మంది అక్కడ చేయించే వాళ్ళు ఉంటే అందులో ఒక 4-5 మాత్రమే పర్ఫెక్ట్గా చేయించారు, మిగతా వాళ్ళంతా నార్మల్గా చేయిస్తారు. ఎలా చేయిస్తారు, ఎవరు మంచిగా చేయిస్తారని వీళ్ళకి తెలియదు. అందుకనే ఈ యొక్క గూగుల్లో వెతుక్కొని లేదా ఈ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వెతుక్కొని పోవడం వల్ల ప్రయోజనము శూన్యము. అయితే దీంట్లో మీరు చెప్పేదాని అర్థం నాకు ఏ విధంగా అర్థమవుతుంది అని అంటే, దీంట్లో ఒక మంత్ర జపం అనేది ఉంటుంది కదా ఈ పితృదోష నివారణకి. సో ఆ మంత్రం అనేది వాళ్ళు అన్నిసార్లు చదవడం మూలాన ఈ నివారణ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరినంటే వాళ్ళని అప్రోచ్ అయితే సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే కనుక డెఫినెట్గా ఇది మనం పితృదోషం చేయించుకున్నా కానీ లాభం ఉండదు అనేది మీ అర్థం. అంతే. ఎందుకు ఇంకా ఉండదు అంటేనమ్మా, ఈ రోజుల్లో కల్ప్రిట్స్ అంటే మోసము చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు మనం వీడియో తెరవగానే చాలా చోట్ల
ఈ అమావాస్యకి ఈ ఏకాదశికి మేం చేస్తున్నాము మీకు అని చెప్పి తక్కువ ధరకే ఉంటుంది. తక్కువ ధరకే వస్తువుని మనం ఇంట్లో మనం పెట్టుకొని వాడగలుగుతామా? లేదే. అంటే కనబడని దాని పూజ కోసమని తక్కువకి వెళ్ళిపోతున్నారు. అనేక సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక వ్యవస్థగా బిజినెస్ వ్యాపారంగా మారిపోయింది. పితృదోషాలకు సంబంధించినటువంటిది మారడం వల్ల ఏదో 1000-1500 రూపాయలకి ఎంత పెద్ద కార్యక్రమం, ఒక 7-8 మంది బ్రాహ్మణులతో కూర్చొని చేయించగలిగే కార్యక్రమం 1500-2000 అయిపోతుందంటే ఎట్లా నమ్ముతారు? ప్రేక్షకుల యొక్క అమాయకత్వం, అజ్ఞానము, అన్నిటికంటే మించి దురాశ. అంటే తక్కువ అమౌంట్లో అయిపోతుందనే సంతోషంతో. కానీ కాదమ్మా, అక్కడ దోషాన్ని తీసుకోవాలి అని అంటే గనక అంత జపం కూడా చేసిన వ్యక్తి చేసుకోవాలి. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? గోత్రనామాలు వీళ్ళకి ఏంటంటే కనిపించేది ఏంటంటే మా గోత్రనామాలు చదివారు, మా పెద్దవాళ్ళ పేర్లు చదివారు, ఇంతే తృప్తి పడుతున్నారు తప్ప శాస్త్రీయంగా జరిగిందా ఆ విధానం అంతా 4 గంటల వీడియో అంతా చూడగలుగుతున్నారా వీళ్ళు? లేదే. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని నక్షత్రాలలో జన్మిస్తే పితృదోషం అనే వదంతు. అవునండి, ఈ నక్షత్రంలో పుడితే ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? తప్పమ్మా. ఇది ముమ్మాటికి డబ్బు సంపాదించుకోవడానికి పెట్టుకున్న ఒక మార్గం. ఇప్పుడు ఉన్నవి 27 నక్షత్రాలు: దేవగణము, మనుష్యగణము, రాక్షసగణం. ఈ రాక్షసగణంలో జన్మిస్తే నక్షత్ర దోషము మాత్రమే. ఉదాహరణకి జ్యేష్ఠ, రోహిణి, విశాఖ, రేవతి, ఇవన్నీ కూడా జన్మించిన నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర జనన దోషము. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న 27 నక్షత్రాల్లో ఇప్పుడు ఏబిసిడీలు చదివినట్టుగా ఒక 19 నక్షత్రాలు వరుసగా చదువుతూ ఈ నక్షత్రాల్లో పుడితే పితృదోషం అని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. నిట్ట నిలువున వాళ్ళకి ఉన్నా లేకపోయినా దీన్ని ఆపాదింపజేస్తున్నారు. ఏమైపోతుంది? ఒక 4 ఉన్న కుటుంబంలో ఆ 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరు ఉంటారు. అంటే ఏంటి? అమ్మ మా పిల్లాడికి ఉంది, అమ్మ మా అమ్మాయికి ఉంది, నా భార్యకు ఉంది, నాకుంది. ఆ 19 నక్షత్రాల్లో 3 నక్షత్రాలు మా ఇంట్లోనే ఉన్నాయి. ఇక చేసుకోకపోతే మాకేమో అయిపోతుంది, మేము చచ్చిపోతాము, లేకపోతే మేము బికార్లం అయిపోతాము అని చెప్పి భయపట్టిచ్చేస్తున్నారు. తద్వారా భయం కొద్దీ చేసుకుంటున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? జాతకరీత్యా చెప్పినటువంటి విధానంగా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. అంటే ఇదేంటంటే కేవలం ఒక వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి. కాబట్టి ఈ వ్యాపారాత్మక ధోరణిని గమనించి ఇది వ్యాపారం అని చెప్పి పక్కకు జరిగి ఉండడమే మేలు తప్ప అనవసరంగా భయపడిపోయి ఈ నక్షత్రాల్లో జన్మిస్తే దోషమని చెప్పి ఇప్పటికీ కూడా పాపం సామాన్యులు, అజ్ఞానులు ఈ పాపం మాత్రం ఊరికే పోదాం. ఎందుకనంటే భయపెట్టి సంపాదించినటువంటి ద్రవ్యము మనిషిని ఆరోగ్య రూపంలోనో, పిల్లల రూపంలోనో, భార్య రూపంలోనో ఖచ్చితంగా ఆ పాపం కట్టి కుదిపేస్తుంది. దీనికి సహకరించి ఊతం ఇచ్చినటువంటి వాళ్ళు. ఎందుకనంటే మనకేం చెప్పబడింది? ఒక పాపపు పని. ఎందుకనంటే ఈ నక్షత్రాల్లో పుడితే పితృదోషం అనేది పాపమే. పాపం చెప్పడమే, పాపంగా సంపాదించుకోవడమే. ఇంకా కొద్దిగా చెప్పాలంటే ఈ వీడియో చూస్తేనే పితృదోషం ఉందని చెప్పి మోసం చేస్తాను. అంటే శివుడి బొమ్మ చూస్తే ఇక శివానుగ్రహం వస్తుంది. అట్లయితే అందరికీ శివానుగ్రహం రావాలిగా, అందరూ సమస్య నుంచి బయటపడాలి కదా. పొద్దున్న లేస్తే వీడియోల్లో సంతోషమాత కీర్తనలని, విష్ణు కీర్తనలని, విష్ణు సహస్రనామం, విష్ణు బొమ్మ చూస్తూనే ఉంటారు. అంత మాత్రాన పాపాలు పోతాయా? అయితే గురుగారు, ఇప్పుడు పితృదోషం అనగానే ఇప్పుడు చనిపోయిన పెద్దవాళ్ళు ఏంటి, వాళ్ళు ఈ పితృదోష కార్యక్రమాలు ఆచరించారా లేదా అనేది తెలియనప్పటికీ ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో మీరు చెప్పిన సమస్యలు కనుక ఉన్నట్టయితే ఈ పితృదోష కార్యక్రమం ఎవరు ఆచరించాలి? అండ్ ముఖ్యంగా ఇంటి పెద్ద ఉన్నారనుకోండి, మీరు అన్నారు ఇందాక తర్పణాలు వదలకూడదు, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయించకూడదు అని అన్నారు. మరి అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి 3 పిల్లలు ఉంటారు, వాళ్ళ 3కి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరి ఇంట్లో పెద్ద ఉన్నప్పుడు ఆ విధి విధానాలు ఆచరించడం ఆ వ్యక్తికి చేతగానప్పుడు ఈ 3లో ఎవరు చేయొచ్చు, చేయకూడదా? అంటే ఇక్కడ మీకు శాస్త్ర ప్రకారం అనేటువంటిది చెప్పబడినటువంటిది ఏంటంటే ఇంటి యజమాని గనక ఉంటే యజమానే చేయాలి, యజమాని తండ్రి గనక ఉంటే తండ్రి చేయాలి. అంటే ఈ యొక్క కార్యక్రమానికి తండ్రి ఉన్నవాళ్ళు అర్హులు కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. 2, ఆడపిల్లలు చేయకూడదు. ఖచ్చితంగా ఆడపిల్లలు చేయకూడదు, అస్సలు చేయకూడదు. ఎందుకంటే మేము వచ్చి కూర్చుంటామంటే ఆడపిల్లలకి అర్హత లేదు, ఇవ్వలేదు. 2, ఇక అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా తండ్రికి అనారోగ్యం ఉంటుంది, బెడ్ రిడన్ అవుతుంది. పిల్లలకి జాతకంలో కానీ ఎవరైనా చెప్పినటువంటి పండితులు చెప్పినప్పుడు పిల్లలకి చేసుకోవాలని ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ చిన్న పని కోసం ఇక్కడ దాకా రాలేరు.
కాబట్టి అటువంటి వాళ్ళు, లేదా కొంతమంది బిజీ స్కెడ్యూల్లో ఉంటుంది, పలానా రోజు చేసుకుందాం అనుకుంటే ఆ పలానా రోజు మనకు బిజీ స్కెడ్యూల్ ఉండిపోయింది కదా, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే శాస్త్రంలో చెప్పబడినటువంటిది కర్తను వినియోగించుకోవాలి, మన ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి చేయించుకోవాలి. కర్త అనేటప్పుడు ఏంటనంటే ఇందులో కూడా చాలా చెప్పబడి ఉంది. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమానికి కర్తగా ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు, ఎందుకంటే ఇది దోషంతో కూడుకున్నది. ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా పూజ చేయించుకునేటప్పుడు సామూహికంగా అర్చనలు కానీ, కళ్యాణము కానీ, ఇంకేదైనా చేయించుకునేటప్పుడు పూజా కార్యక్రమాల్లో బ్రాహ్మణుడిని అందరి గోతనామాదులతో చేస్తాడు, అది శుభమైనటువంటి కార్యక్రమం. కానీ ఇది అశుభమైనటువంటి కార్యక్రమం, పైగా ఇది సామూహికంగా చేసే పూజ కాదు, ఇది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా చేసుకునేటువంటిది. కాబట్టి తండ్రి ఉండి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి తరపున ఒక బ్రాహ్మణుని కర్తగా పెడితే ఆ ఫలితం అంతా మిగిలిన కుటుంబ సభ్యులందరికీ వస్తుంది. ఇప్పుడు తండ్రి లేడు అండి అని అనుకుంటుంటారు. ఈ తండ్రి లేనప్పుడు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఉంటారు, ఆ ఇద్దరు కొడుకులు చేసుకోవాలి. మా పెద్దన్నయ్య చేస్తే మాకు వస్తుందా? రాదు. ఎందుకంటే ఇక్కడ తండ్రి తల్లి ఆధారం అంతే. పిల్లలకి వివాహాలైనా కానీ తండ్రి బ్రతికుండి తల్లి బ్రతికుంటే వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళ లేదు అన్నప్పుడు, తండ్రి లేనప్పుడు ఇక్కడ వీళ్ళకి భార్యలు వచ్చేసేస్తారు కదా, అప్పుడు అన్నయ్య తరపు 6 తరాలు, భార్య తరపు 3 తరాలు అవుతారు. ఇక్కడ భార్యలు వేరు వేరు కాబట్టి ఇక్కడ కుటుంబం వీడిపోతుంది. తండ్రి ఉంటే ఆ కుటుంబం అంతా ఒక గ్రూప్ కిందికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ సిద్ధాంతం, అందుకే దీనికి తండ్రి లేని బ్రాహ్మణుని పెట్టుకోవాలి. ఇది దోషంతో కూడుకున్నటువంటిది, ఏ బ్రాహ్మడు పెడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు. పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మడే పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, బ్రాహ్మణుని కర్తగా పెట్టేటప్పుడు అతనికి తండ్రి ఉన్నాడా లేడా అని చూసే మనం కర్తగా పెట్టాలి. ఎందుకు కర్తగా అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ కర్తగా పెట్టుకున్నందుకు ఆ బ్రాహ్మడికి కొంత దక్షిణ ఇచ్చి చేయించుకోవాలమ్మా. ఎందుకు చేయించుకోవాలి? బ్రాహ్మణుడు సంతోషపడేంటే ఇటు 6 తరాలు అటు 3 తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తినంతకి సంబంధించినంతా కూడా నెత్తి మీద వేసుకొని చేస్తాడు. చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ సంబంధించిన కర్మంతా ఇతనికి వస్తుంది. మనం ఒక వ్యక్తి తరపున చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు పెయింటే వేస్తున్నాం, ఒక చుక్క మీద పడకుండా పెయింట్ మనం వేయగలుగుతామా? అలాగే మనం మన తరపున బ్రాహ్మణుడు పెట్టినప్పుడు అతనికి కొంత వస్తుంది. అతని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పరిహారం చేసుకోవాలి, ఖర్చుతో కూడుకుంది. కాబట్టి బ్రాహ్మణుడికి తగినంత ధనం ఇచ్చి కర్తగా పెట్టి చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ముగ్గురు ఉంటే కనుక ఆ ముగ్గురు అన్నతమ్ములు కూడా వాళ్ళ సమస్యకు తగ్గట్టు వాళ్ళే ఎవరికి వారుగా పితృదోష నివారణ కార్యక్రమం అనేది చేసుకోవాలి. అన్న చేశాడని తమ్ముడి ఫ్యామిలీకి అలా అయితే రాదమ్మా. ఖచ్చితంగా అందరు సభ్యులు చేసుకోవాల్సిందే. ఈ దుర్మరణం పాలైనప్పుడు ఖచ్చితంగా మంచి బ్రాహ్మణులైతే ఆ యొక్క సపిండీకరణ జరిగే లోపల ఈ కార్యక్రమం జరిపించేసేస్తారు. లేదు అని అంటే మరణించిన నెల రోజుల లోపలైనా లేదా సంవత్సరం లోపలైనా కానీ దుర్మరణం పాలైన వ్యక్తికి సంబంధించి ఈ నారాయణ బలి కార్యక్రమం చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నారు పామును చంపి ఉంటేనో లేకపోతే పిల్లి కానీ లేకపోతే ఎవరన్నా అనుకోకుండా చనిపోయిన వాళ్ళు బిలో 60 years ఏజ్ వాళ్ళు ఎవ్వరు చనిపోయినా కానీ ఈ పితృదోషం అనేది ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫ్యామిలీ ఉన్నారు, 4, వాళ్ళు ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకుగా తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ చంపడం కానీ వాళ్ళ ఇంట్లో ఇలాంటి రకమైన చావులు కానీ జరిగి ఉండకపోతే అది వాళ్ళ వంశంలో ఎవరికన్నా జరిగి ఉంటే అది అబ్బాయి తరఫు అయితేనే వస్తుందా, లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చిన భార్య తరఫు బంధువులు ఎవరన్నా 60 ఏళ్ల లోపు కానీ ఇలా పాముని చంపడం కానీ లేకపోతే ఇంకేమన్నా దోషాలు ఉన్నాయి అని అంటే కనుక అది కూడా పితృదోషం కిందకి వస్తుందా? ఈ రోజున్నటువంటి జనరేషన్స్లోనమ్మా తాత ముత్తాత వరకే చాలామందికి వాళ్ళ పేర్లు తెలుస్తున్నాయి. ఒకప్పుడు అందరి పేర్లు గుర్తు పెట్టుకునేవాళ్ళు. మీరు అన్నట్టుగా మధ్యలో అసలు పూజలు అనేటివే మానేసేశారు ఈ పితృ కార్యక్రమాలు. అందువల్ల ఒక తరం మర్చిపోయింది. మా తాతము ఇప్పుడు మీకు ఏం పేర్లు అంటే మాకు 2 పేర్లే తెలుసండి, 3 పేర్లే తెలుసండి, 3 తరాలే అని చెప్పింది. తండ్రి వైపు 6 తరాలు, ఏదో ఒక తరంలో ఇబ్బంది పడి ఉండవచ్చు కదా. ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ప్రేక్షకులు కూడా, తండ్రి ఉన్నట్టయితే ఈ కొడుకు భార్యకి సంబంధించిన తల్లి తండ్రి మాత్రమే వస్తారు. తండ్రి ఉండి కొడుకు చేయించుకోవాలి అని అనుకుంటే తండ్రి చేస్తే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు లెక్కలోకి వస్తాయి. భార్య తరపు ఒక తరమే వస్తుంది. ఓకే, వాళ్ళ ఫాదర్ మదర్. ఒకవేళ తండ్రి లేడు,
తల్లి లేదు, తన వైపు 6 తరాలు, తన భార్య వైపు 3 తరాలు వస్తారు. ఓకే. తల్లి ఉన్నా కానీ ఇదే సిస్టమ్. ఇక్కడ తండ్రి అనేటువంటిది పితృస్వామ్యం కాబట్టి తండ్రి అనేటువంటిది ఉండాలి. ఉంటే తండ్రి తల్లి వైపు వస్తారు. తండ్రి లేకపోతే తల్లి ఉన్నప్పటికీ కూడా తన వైపు 6 తరాలు, తన భార్య వైపు 3 తరాలు లెక్కలోకి తీసుకోవాలి. అయితే వాళ్ళ పేరు మీద కూడా ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయి చనిపోయారు, లేకపోతే 60 ఏళ్ల లోపు మీరు అన్నట్టుగా ఏదో అనుకోకుండా చనిపోయారు, అలాంటప్పుడు కూడా పితృదోషం వస్తుంది. వాళ్ళ పేరు మీద చేయించాలంటారా? వాళ్ళ పేరు మీద కాదు, అంటే వాళ్ళ పేర్లని ఇవ్వాలి, కానీ పితృదోషం కుటుంబానికి సంబంధించినటువంటిది, వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు. అందుకనే జాతకాలు చూపించుకునేటప్పుడు చాలామంది నా దగ్గరికి ఇంతకుముందు ఇలాంటి పితృ కార్యక్రమాలు చేస్తున్నామని అనుకున్నప్పుడు అనంతపురం నుంచి ఒకతను పంపించాడు. మా అమ్మాయి ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది, చెప్పినటువంటి వివరాల ప్రకారం, గురువుగారు చెప్పినటువంటి వివరాల ప్రకారము కొన్ని లక్షణాలు మా కుటుంబంలో కలుస్తున్నాయి, ఎవరి జాతకంలో ఉంది చెప్పమని చెప్పండి, నా జాతకమా మా అమ్మాయి జాతకమా అని చెప్పడం. అంటే అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అక్కడ చేసుకోవాలనుకుంటుంది. సో పరిశీలన చేస్తే అమ్మాయి జాతకంలో లేదు, తండ్రి జాతకంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కుటుంబానికి సంబంధించింది, వ్యక్తిగతమైన జాతకం, కుజదోషమో లేకపోతే ఇంకేదో సర్పశాపమో ఇట్లాంటిది కాదు. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి దోషము. కాబట్టి ఇది వ్యక్తికి సంబంధించిన దోషము కాదు, కాబట్టి కుటుంబానికి సంబంధించి. కాబట్టి అందరూ కుటుంబ సభ్యులు అందరు జాతకాలు చూపించుకోని అవసరం లేకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన లక్షణాలు కనుక మన కుటుంబంలో ఉంటే అది ఖచ్చితంగా పితృశాపం కిందనే భావించి చేసుకోవాలమ్మా. ఇక్కడ భార్య వైపుకు కానీ తల్లి వైపు కానీ వచ్చి చేసుకునేటప్పుడు తల్లి వైపు తల్లి లేదా భార్య వైపు తండ్రి తల్లి, తాత నాయనమ్మ, ముత్తాత ముత్తవ్వ, అంతవరకే. మళ్ళీ తల్లి వైపు తీసుకుంటున్నాం కదా అని చెప్పి ఆమె తల్లి అమ్మమ్మలు ఆ తరం రాదు, ఇక్కడ మళ్ళీ తండ్రి నుంచే వస్తుంది. ఈ విధంగా మనం గ్రహించి తీసుకోవాలి. ఎందుకనంటే ఈ పితృదేవత కార్యక్రమం విధి విధానంగా చేసుకోవాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మా ఫలితం దక్కకపోగా మళ్ళీ సమస్యలో కూరుకుంటూ ఉంటాం. అయితే మీరు ఇందాక అన్నారు కొన్ని నక్షత్రాలకి ప్రత్యేకంగా ఈ దోషం ఉంటుంది, పితృదోషం నక్షత్రాలకు ఉంటుంది అని అనేసి ప్రచారం చేస్తున్నారు, అందులో వాస్తవం లేదు అని అన్నారు కదా. ఇందులో మకా నక్షత్రం చూసుకున్నట్టయితే వాళ్ళు పితృదోషం ఉండటం కారణంగానే ఈ మకా నక్షత్రంలో పుడతారు అని అనేది కొన్ని చోట్ల విన్నాను నేను. మరి అది ఎంతవరకు నిజమని అంటారు? వాస్తవం లేదమ్మా, అందులో కూడా వాస్తవం. ఎందుకనంటే మఖా నక్షత్రం అనేటువంటిది ఏంటంటే మఖా నక్షత్రానికి అధిపతి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుంది. మఖా నక్షత్రానికి అధిపతి పితృదేవతలు. ఓకే. ఈ పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం రోజున గనక చేసుకుంటే మరింత విశేషమైనటువంటి ఫలితం వస్తుందని శాస్త్రం. ఇంకొక అపోహ కూడా, అమావాస్య అనేటువంటిది పితృదేవతలకు సంబంధించింది, పిండ ప్రదానానికి మాత్రమే తప్ప ఇటువంటి కార్యక్రమానికి అమావాస్య విశేషమే కాదనట్లేదు. కానీ అన్ని రోజులు కాదు, ఇది ఒక్కరోజే విశేషమని కాదు. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు శివరాత్రి రోజునే ఈశ్వరుడు కరుణిస్తాడా? కనీసం మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలన్నా, కనీసం నిమిషమన్నా మనం దేవాలయం ఉండగలుగుతాం. జ్యోతిలింగ క్షేత్రాల్లో ఇలా చూసి అలా పక్కకు వచ్చేసేస్తాం. ఉత్తర ద్వార దర్శనం అంటారు. మామూలు రోజుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నింపాదిగా కూర్చుంటాం ఒక 10 సెకండ్లన్నా. ఉత్తర ద్వారం అంటే 1 నిమిషం కూడా, 1 సెకండ్ కూడా మనం చూడలేము. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని నక్షత్రాలు, కొన్ని తిథులు, కొన్ని వారములు చెప్పబడి ఉన్నాయి. ఆ సమయంలోనే చేసుకోమని శాస్త్రం. శ్రవణ నక్షత్రం కానీ, రోహిణి నక్షత్రం కానీ, పుష్యమి నక్షత్రం కానీ, మకా నక్షత్రం కానీ, అశ్విని నక్షత్రం కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ, ఇలా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలన్నింటినీ కలుగుతాయి. దానికి వారాలు కూడా తోడవ్వాలి, బుధ గురు శుక్రవారాలు కానీ తోడవ్వాలి. అయితే ఎవరికైతే నక్షత్రము లేదా టైం తెలీదు అని అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన నక్షత్రాలలో చేసుకోవచ్చు. ఎవరైనా ఈ చెప్పిన నక్షత్రాలు, వారములు, తిథులు కొన్ని కలవాలి. త్రయోదశి ఇలాంటి తిథులు, పంచమి, అలాగే దశమి ఇలాంటి కొన్ని తిథులు, తదియ ఇలాంటి తిథులు కలిసి ఉండి, వారములు కలిసి ఉండి నక్షత్రాలు ఉంటే ఆ సమయంలో చేసుకునేది ఎక్కువగా ఫలితం ఇస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అమావాస్య రోజునే చేసుకోవాలని ఎక్కడా లేదమ్మా. అయితే ఇందులో మనం ఈ పితృదోష నివారణ కార్యక్రమాన్ని మామూలుగా అయితే తద్దినం అని చెప్పేసి, లేకపోతే పితృ కార్యక్రమం అని చెప్పి ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మరి ఈ నివారణ కార్యక్రమం జీవితంలో ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా ఆచరించాల్సింది ఉంటుందంటారు? ఇప్పుడు
ఈ కార్యక్రమాలు అనేటువంటివి గత 2013 సంవత్సరం నుంచి చేయిస్తూ ఉన్నామమ్మా. నేను ఒక సమయంలో సంఘటన చూశాను. ఒకే వ్యక్తిని 4-5 సార్లు గమనిస్తూ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాను, మీరు ఒకసారి చేయించుకున్నారు కదా అని అంటే, మా కుటుంబంలో చెప్పరన్నటువంటి దోషములండి 1-2 అనేక దుర్మరణాలు ఉన్నాయి, చాలా బాధలు పడుతున్నాను, కాబట్టి పితృదేవతలకు ఇంతకన్నా నేను ఏం చేయగలుగుతాను, అందుకని 1 సంవత్సరం పాటు ఈ యొక్క పితృదోషం చేయించుకున్నాడు. సంవత్సరంలోనే రిపీటెడ్గా 1 ఇయర్ పాటు చేయించుకున్నాడు. అయితే ఇది జీవితంలో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. చాలా మటుకు ఒక 6 నెలల లోపల రిలీఫ్ కనిపిస్తుంది మనిషికి. అంటే రిలీఫ్ అంటే ఏంటి, ఒక బరువు అనేటువంటిది తీరిపోయింది, అనుకున్న పనులు సకాలంలో అవుతూ ఉంటుంటాయి. అంతేకాకుండా మనము ఏ పని చేస్తున్నా పాజిటివ్గా ఉండడం, అందరూ సహాయ సహకారాలు అందించడం, ప్రేమ ఆప్యాయతలతో కుటుంబ సభ్యులు ఉండడం, విజయం సంప్రాప్తించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి సూచనలు. ఇక మనము సంవత్సరం తర్వాత బుద్ధి పుడితే పెద్దల కోసం చేసేది కదమ్మా, కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి అయినా కానీ చేసుకోవడంలో తప్పు లేదు. చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, ఈ పూజ చేసుకోగానే ఫలితం వస్తుంది అని అనుకుని ఆ ఫలితము ఆశతో చేస్తారు. ప్రేక్షకులు కూడా ఇలా ఆశ పెట్టుకొని చేయకూడదమ్మా. ఎందుకనంటే పితృ కార్యక్రమాలు అనేటువంటివి ఎల్లప్పుడూ కూడా ప్రేమతో, గౌరవంతో, శ్రద్ధతో చేయాలి. ఇది చేయడం వల్ల నాకేదో ఫలితం వస్తుందనే దాంతో గనక చేస్తే ఫలితం లభించదు. అలా చక్కగా ప్రేమగా చేసినటువంటి వాళ్ళకి ఇలా చేసిన సాయంత్రం రోజున అమ్మాయికి వీసా శాంక్షన్ అయిన సందర్భాలు నేను చూశాను. వస్తుంటుంటే ఇలా బస్సులో ఉండగానే మా అమ్మాయికి మంచిగా వచ్చిందండి, అక్కడి నుంచి శాంక్షన్ అయిపోయింది మాకు అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ శ్రద్ధ అనేటువంటిది ముఖ్యం. కొంతమందికి పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎప్పటి వరకు డయాగ్నోస్లో ఎక్కడ కనబడలేదు, కానీ ఇది చేసుకున్న తర్వాత అనారోగ్యం బయటపడడం. అన్నిటికంటే ముఖ్యంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడాను చక్కగా జరిగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ అవుతాయి. అయితే విచిత్రంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలామంది ఈ పూజల ఫలితం ఏమో అనుకుంటారు, కానీ ఇది దోషం తొలగిపోవడానికి మాత్రమే చేసేటువంటి పూజ. గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఎందుకు పనులు అవుతున్నాయి అని అంటే, మన జీవితంలో మనం అనుకున్న సంకల్పం నెరవేరడం కోసం అనేక పూజలు, అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. ఇంట్లో తిష్ట వేసిన ఈ పితృదోషం ఉండగా ఆ పూజా ఫలితం ఇంటి గేటు ముందరనే ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం పితృదోష నివారణ జరిపించుకుంటామో ఆ దోషం తొలగిపోతుందో మనం చేసుకున్న పూజా ఫలితం మనకు అప్పుడు అనుభవంలోకి వస్తుంది. తద్వారా మనకు అనుకున్న పనులని జరగడం అవుతుంటాయి. చాలామంది ఈ పూజ వల్ల అయిందని చెప్పుకుంటారు. పూజ వల్ల అయింది కాదు, మీ యొక్క పూజలే మీకు ఫలిస్తున్నాయి. కానీ ఈ దోషం ఉండడం వల్ల ఇప్పటి వరకు చేసిన పూజలు ఫలించలేదు. ఈ దోషం పోతే మీ పూజలన్నీ ఫలించడం మొదలు పెడుతున్నాయి. అది కారణం ఇక్కడ. రైట్. అయితే ఇప్పుడు మీరు చనిపోయిన ఆత్మ ఘోష వల్ల ఈ పితృదోషం అనేది ఏర్పడుతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో చూస్తే బతికుండగానే తల్లిదండ్రుల ఘోష ఎంతో చెప్పరాని విధంగా ఉంది. అంటే పిల్లలు సరిగ్గా చూసుకోక, లేకపోతే గనక అనుకోని సిచ్యువేషన్స్లో దూరం అవ్వడం, పిల్లల మీద ప్రేమ ఉండడం, సడన్గా చనిపోవడం. మరి అంత బాధ అనుభవిస్తున్న తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరి అనుగ్రహిస్తారంటారా ఈ పితృకార్యాలు చేసినందువల్ల? బతుకున్నప్పుడు లేని ప్రేమ చనిపోయిన తర్వాత వీళ్ళ సొంత కార్యాలు నెరవేరడం కోసమని ఈ పితృకార్యాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ మనము సామాజికంగా ఆలోచించడం కంటే శాస్త్రీయంగా దృక్కోణం, ఒక నిజమైనటువంటి దృక్కోణంతో ఆలోచన చేయాలమ్మా. బ్రతికుండంగా మనకు సంతానం అనేటువంటి అనేక రకాల్లో జన్మిస్తారు. అందరికీ తెలిసినటువంటిదే. ప్రేమ వాత్సల్యంతో ఉండే సంతానం, శత్రుమూలకంగా ఉండే సంతానం, ఇలా ఈ కారణాల వల్ల వాళ్ళ జీవిత కర్మని అనుసరించి బ్రతికున్నంత వరకు సంతానంతో లేదా భార్యాభర్తలు ఇలా తగులాడుకుంటారు. గతించిన తర్వాత వాళ్ళు దేవతలతో సమానం. ఎంత ఆగర్భ శత్రువు అయినా మరణించాడు అన్న తర్వాత వెళ్ళి ఒకసారి దర్శించి నమస్కారం చేసుకునే సాంప్రదాయం మనది. అక్కడితో ఇక శత్రుత్వం పోయింది. మనిషి ఉన్నంతవరకే శత్రుత్వం కానీ ప్రేమ కానీ, మనిషి జరిగిపోయిన తర్వాత ఆ శత్రుత్వమే లేదు కదా, దేవతల్లో ఉంటారు. అయితే ఇలా దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ క్షోభ అనుభవిస్తుంది.
అంటే ఈ క్షోభని తట్టుకోవడం ఆ ఆత్మ తరం కాదు. ఈ దుర్మరణం పాలైనంటే మనిషి బ్రతికుండగా మనిషికి బ్రహ్మ అంటూ ఒక గీత గీస్తాడు. ఆ గీత గీసినప్పుడు మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల కంటే మధ్యమం అంటే 60 సంవత్సరాల లోపల ఎలాగైనా చనిపోయిన అది పితృదోషం అన్నాం. అంటే ఇంకా మనిషి యొక్క ఆయుష్ ఉంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 40 ఏళ్ళకి చనిపోయాడని అనుకుందామమ్మా. అతనికి అప్పటికి వివాహం అయి ఉంటుంది, పిల్లలు పెరిగి ఉంటారు. అతను ఏం కోరిక ఉంటుంది? ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, మంచి ఉద్యోగంలో మంచి అమ్మాయిని లేదా అబ్బాయిని ఇచ్చి వివాహం చేయాలి, వాళ్ళ పిల్లలతో నేను ఆడుకోవాలి, వాళ్ళకంటూ ఒక సెటిల్మెంట్ చేయాలి, ఇలా కోరికలు ఉంటాయి. ఆ కోరిక తీరకుండా అర్ధాంతరంగా పోవడం వల్ల మనిషికి మళ్ళీ ఉత్తమ గతులు కలిగి మళ్ళీ జన్మించడానికి అవకాశం అంటూ ఏర్పడదు. ఈ కారణం చేత ఏమవుతుంది? త్రిశంకు స్వర్గంలాగా మధ్యలోనే ఆగిపోతుంది. ఈ మధ్యలోనే ఆగిపోయినటువంటి కారణం చేత ఏం జరుగుతుందనంటే ఒక నరక యాతన అనుభవిస్తుంటుంది. ఎంత బాధ అంటే ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత నరకం అనుభవిస్తుందో అంతకి 1000 రెట్ల బాధని మోక్షాన్ని పొందకుండా మధ్యలో ఆగిపోయిన పిశాచ రూపాన్ని పొందిన లేదా ప్రేత రూపాన్ని పొందిన ఆత్మ అనుభవిస్తుంది. ఎలా అనుభవిస్తుంది? తలకిందులుగా ఉంటుంది. దాన్నే నరకయాతన అంట. అంటే మనం చాలా సందర్భంలో అబ్బా వీడి వల్ల నరకయాతన అనుభవిస్తున్నాం రా అని చెప్పి అనేక సందర్భాల్లో పిల్లల వల్ల స్నేహితుల వల్ల మనం మాట అంటుంటాం కదా. నరకయాతన అంటే ఇక్కడ కాదు, అక్కడి నుంచి వచ్చినటువంటిది. మనకేంటనంటే ద్వాపర యుగం వరకు కూడా పితృదేవతలు మనతో సంభాషించిన దాఖలాలు కలవు. కలియుగంలో పితృదేవతలకి దేవతలకి మానవ సంబంధాలు ఉండవు. ఈ కారణం చేత ఎలా తెలపాలి? నాకు ఇంత బాధ కలుగుతుంది, నాకు మోక్షాన్ని పొందలేక, నాకు పైకి పోలేక కిందికి రాలేక ఇంత బాధను అనుభవిస్తున్నాను, ఎలా తెలియచేయాలి అని ఆత్మ బాధపడుతూ ఉంటుంది. అందుకనే కొన్ని సంజ్ఞల రూపంలో మనకు తెలియచేస్తుంది. ఉదాహరణకి మనకు బాగా కడుపు నొప్పి లేచింది, వెంటనే డాక్టర్ దగ్గరికి పోతాం, మందులు రాసుకుంటాం. అలాగే కంటికి సైట్ పెరుగుతుంది, తలకాయ నొప్పి లేచుతుంది, కంటికి సైట్. ఇలా ప్రతిదానికి మన బాడీ ఒక సిగ్నల్ ఇస్తున్నట్టుగానే పితృదేవతలు మనకు ఏంటంటే మనం చేసే ప్రయత్నంలో అడ్డుపడుతూ అడ్డుపుల్లలు వేస్తుంటారు. ఎందుకు వేస్తుంటారు? ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వస్తున్నాయి. అరే నేను ఇంత మంచిగా చేశాను, నాకన్నా నా పక్కవాడు బాగా పని ఇట్లా వేయగానే వాడికి పనులు అయిపోతున్నాయి. ఒకే వ్యాపారం ఒకే సంస్థ ఒకే దాంట్లో పని చేస్తుంటారు. కొందరి వ్యాపారం ఏమో చాలా బాగుంటుంది, కొందరి వ్యాపారం అస్సలు బాగుండదు. వాడు చేసేది అదే, నేను చేసేది అదే, కానీ నాకెందుకు ఇంత తక్కువ వ్యాపారం జరుగుతుంది అని అనుకుంటే పితృదేవతలు ఇలా మనిషిని ఆలోచింపచేసే విధంగా అడ్డుపుల్లలు వేస్తారు. అన్ని నోడిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాం. దీనికి కారణం ఏంటని చెప్పి అప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వెళితే పలానా ఈ దోషం అని చెప్పి పరిహారం చేసుకోమని చెప్తారు. విఘ్నుడైనటువంటి మానవుడు ఈ పరిహారాన్ని చేసుకొని పితృదేవతల్ని ఉత్తమ లోకాలకు పంపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు కదమ్మా ఇవి. వాళ్ళ ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవిస్తూ వాళ్ళ సంతోషంగా మనం ఉంటూ వాళ్ళకి సంబంధించినటువంటి దోషాన్ని మనం తీర్చాల్సిన బాధ్యత వారసులుగా మనది. కాబట్టి ఖచ్చితంగా చేసిన తర్వాత వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. ఉత్తమ గతులు కలిగినప్పుడు ఆనందంతో నాకింతటి బాధ నుంచి బయటపడేసిన వ్యక్తులకి శుభం కలుగుగాక అని చెప్పి దీవిస్తూ వెళ్ళిపోతుంది. అందుకనే పితృదేవతలు అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మనం ఏది సంపాదిస్తున్నా, ఏది అనుభవిస్తున్నా, లగ్జరీ లైఫ్ కావచ్చు, ఏదైనా కానీ, ఇబ్బందులైనా కానీ అవన్నీ పితృదేవతల యొక్క అనుగ్రహమే, ఆగ్రహమే. కాబట్టి మనము చాలామంది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు వీక్షించేటువంటి ప్రేక్షకులు. ఏంటనంటే ఈ యొక్క సంబంధించినటువంటి పితృదేవత అనుగ్రహం ఎలా కలుగుతుంది అని చెప్పేసి అంటుంటుంటారు. మనం పూజ చేసాం అంటే ఒక ట్రయాంగిల్ షేప్ వేసుకోవాలమ్మా. ట్రయాంగిల్ షేప్లో ఉన్నప్పుడు కింద కోణంలో మనం ఉన్నాం అనుకుందాం. ఇలా ఒక కోణంలో దేవుడు ఉన్నాడు, ఇలా ఈ కోణంలో పితృదేవతలు ఉన్నారు. మనం ఇక్కడ కూర్చుంటాం, నాకు మంచిగా చక్కగా ఉద్యోగం రావాలి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి సంకల్పం చేసుకుని దేవుని పూజను, వివాహం కావాలనో, సంతానం కావాలనో ఆ దేవతని మనం పూజ చేస్తుంటాం. ఆ దేవతకి చేరుతుంది ఆ పూజ అంత ఫలితం అంతా. ఆ దేవత ఏం చేస్తుంది? ఈ పూజా ఫలితాన్ని పితృలోకానికి పంపిస్తుంది. మీ కుటుంబంలో పలానా సంతానం కోరి, వివాహం కోరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పూజ చేశారు, నన్ను ఆరాధించారు, నా ఫలితం ఇవ్వవచ్చునా ఇవ్వలేదా నువ్వే పంపించని చెప్పి పితృలోకానికి చేరవేస్తారు. ఆ పితృలోకంలో స్కాన్ అవుతుంది. వీళ్ళు సరిగ్గా ఆచరిస్తున్నారా, ధర్మం ఆచరిస్తున్నారా, మంచి నియమంగా ఉంటున్నారా, ఓకే అనుకుంటే ప్రసాదిస్తారు. ఎంతోమంది నా దగ్గరికి సంతానం కలక్క వచ్చినటువంటి వాళ్ళు జాతకాలు చూసినా సంతాన దోషం కనబడదు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ చేయి ఉంటారు నా దగ్గరికి రాకముందే.
అప్రోచ్ అయిన తర్వాత డాక్టర్లు కూడా మీలో ఏ లోపం లేదండి, మీరు హాయిగా సంతోషంగా అన్యోన్యంగా దాంపత్యం చేయండి, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సంతానం కలగదే. సంతానం కలగాలంటే పితృదేవత యొక్క అనుగ్రహం కావాలి. అందుకని ఆ పితృదేవతలు ఆ ఫలితాన్ని ఆపుతారు. అందుకనే ఈ మోక్షాన్ని పొందే ప్రయత్నం ఈ చేయమని చెప్పడం. అద్భుతమండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, మనం దేవుడికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కానీ ఫలించట్లేదు అనుకున్నప్పుడు మన పితృదేవతల దగ్గరికే మళ్ళీ దేవుళ్ళు కూడా పంపిస్తారు అన్నప్పుడు డెఫినెట్గా మన పితృదేవతలు మర్చిపోకుండా ఉండడమే. చాలా మంది ఇక్కడ పితృదోషం అంటే పిండ ప్రధానం అనుకుంటారు. అది కాదమ్మా. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 ఏళ్ల కిందట అమెరికా యూనివర్సిటీలో వాళ్ళు కొన్ని ఫామ్ సబ్మిట్ చేయడం వల్ల 252 మంది స్టూడెంట్స్ వెనక్కి వచ్చారు. చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే మనం ఈ పితృదేశము సంబంధించి పితృదేవత అనుగ్రహం పొందే మనం దాన్ని ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీసా కోసం ప్రయత్నం చేసాం, మనం అమెరికా ఎంబసీ దాకా వెళ్ళగలిగాం. కానీ ఆ అమెరికా ఎంబసీలో అక్కడ సరిగ్గా మన వాళ్ళు కొన్ని ఫామ్స్ ఫిలప్ చేయడం వల్ల వెనక్కి వచ్చేసాం. అంటే ఏంటి, ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ మనం కంపేర్ చేసుకుంటే గాడ్, ఎంబసీ ఈజ్ ఏ పితృలోకం అనుకుందాం. మనం ఇక్కడి నుంచి అప్లై చేసాం, అమెరికా గవర్నమెంట్ వీసా ఓకే శాంక్షన్ చేసేసింది. అక్కడ ఎవరు యూనివర్సిటీ వాళ్ళు ఎంబసీ దగ్గరకు వచ్చేసేసరికి వెరిఫికేషన్ అయింది, కరెక్ట్గా లేకపోవడం వల్ల మన వాళ్ళని వెనక్కి పంపించేసేసారు. అమెరికా గవర్నమెంట్ కానీ యూనివర్సిటీ కానీ కలగజేసుకోవడానికి ఈ ఎంబసీకి అధికారం లేదు ఎంబసీలో. అందుకనే వీళ్ళు వాళ్ళకి యూనివర్సిటీకి వచ్చినా అమెరికాకి వచ్చినా డబ్బులు వచ్చినట్టే కదమ్మా, కానీ నిర్దాక్షిణ్యంగా ఎంబసీ వెనక్కి పంపించేసేసింది. అంటే ఏంటి, ఎంబసీ ఈజ్ కాల్డ్ యాజ్ మనం అనుకుంటే పితృలోకం అనుకుందాం. యూనివర్సిటీ ఆర్ అమెరికా మన దేవుడు. మనం ఇక్కడి నుంచి అట్లా అప్లై చేసుకున్నాం యూనివర్సిటీకి, అమెరికన్ గవర్నమెంట్ ఓకే అంది, ఎంబసీ ఓకే చెప్పలేదు. ఓకే, అందువల్ల వెనక్కి వచ్చారమ్మా. సో ఇప్పుడు పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇక్కడ స్కాన్ అయిపోయింది, ఎంబసీలో ఫాల్ట్స్ కనబడ్డాయి. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఏమీ చెయ్యలేడు, యూనివర్సిటీ కూడా ఏమీ చెయ్యలేదు, మీరు వెళ్ళిపోండి అయ్యా, మీరే తప్పు చేశారు అని చెప్పి పంపించేసేసి. దీని అర్థంగా చేసుకుంటే దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. పితృదేవతలు కనుక స్ట్రాంగ్ వాళ్ళు, అందుకనే వాళ్ళ అనుగ్రహం ఉంటే అన్నీ ఇస్తారు. మనమేమి, మీకు వేదాలలో ఎక్కడైనా కానీ దేవతా పూజ కంటే దేవతా స్తోత్రములు ఎక్కువ ఉన్నాయి. మీకు ఆ నమ్మకమైన, ఆ పురుష సూక్తమైన, ఆ సహస్రనామాలైన అమ్మవారిని వర్ణించే విధానమే తప్ప అమ్మవారిని పని చేసి మనకు పనులు పెట్టే విధానంగా ఏ దేవత లేదు, అమ్మవారైనా అయ్యవారైనా. కానీ ప్రతి వేదము కూడా, పురాణములు, ఇతిహాసములు అన్నీ కూడా పితృదేవతని ఆరాధన చేయమన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. రైట్. అందుకనే పితృదేవత ఆరాధన బాగుండాలి. ఈ పితృదేవత ఆరాధన ఎవరైతే సక్రమంగా చేస్తారో, మనం దేవుడి పూజలు చేయకపోయినా పర్వాలేదు, నమస్కారం చేసుకుని దేవుడికి కృతజ్ఞతా భావంగా ఉంటే చాలు. అంతే తప్ప పితృదేవత కార్యక్రమాలకి నిర్విఘ్నంగా ప్రతిసారి చేసుకున్నా, పితృదోష నివారణ జరిపించుకున్న, పితృదేవతల ఆశీర్వచనం చేసుకున్న, మనకి ఏ సమయానికి ఏది కావాలో వాళ్ళు ఇస్తారమ్మా, మనం అడగక్కర్లేదు. అంతటి మహత్యం పితృదేవతలకు ఉంది. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటేనండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ సందేహం కలుగుతుండొచ్చు, అరే ఇప్పటికిప్పుడు వెళ్ళి మేము ఆ నది ఒడ్డున చేసుకోవాలి, లేకపోతే ఒక ప్రత్యేకమైన స్థలంలో ఇది ఆచరించాలంటున్నారు కదా, అది కాదు, మేము ఇప్పుడు వెళ్ళే పరిస్థితిలో లేము, అసలు ఏం చేసుకోవచ్చు సులభంగా అని అనుకునే వాళ్ళకి ఏమైనా ప్రక్రియ ఉందంటారా? చేసుకోగలిగే శక్తి ఉంటే స్వయంగా రావడం అమ్మా. అంటే మన పీఠమాధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి నెల ఈ కార్యక్రమాలు చేయిస్తూనే ఉన్నాం. అవకాశం ఉంటే చేయించుకోవచ్చు, లేదు మనకు రాలేని పక్షంలో అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఇబ్బందిగా ఉంది అంటే కనీసం అమావాస్య రోజునైనా ప్రతిరోజు కూడా ఆవుకి కానీ బ్రాహ్మణునికి కానీ, ఆవుకైతే ఆకుకూరలు, బ్రాహ్మణునికి స్వయంపాక దానం, ఇలా 1 సంవత్సరం పాటు ప్రతి అమావాస్య రోజున ఇచ్చి చేసుకుంటే చాలమ్మా. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, స్థితి వస్తుంది. కనీసము ఇప్పుడు మనకు బాగా సివియర్ అటాక్ అయింది, ఆస్పిరిన్ టాబ్లెట్ వేస్తే కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం, శరీరం ప్రాణం నిలుపుతుంది కదా. అలాగే మనం ఇవి చేసుకుంటే, శక్తి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది చేసుకుంటే ఇది దీంతో పోతుంది. లేకపోతే ఏమవుతుందనంటే ఇది పరంపరగా వస్తుంటుంది.
నెక్స్ట్ జనరేషన్కి ప్రతి జనరేషన్స్కి వస్తూనే ఉంటుంది. నేను చాలా చూశానమ్మా ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాలలో. అసలు నాకు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు యుఎస్ఏ నుంచి ఒక అబ్బాయి తీసుకున్నాడు. వాళ్ళ అన్నయ్యకి ఆడపిల్లలే, వాళ్ళ అక్కయ్యకి ఆడపిల్లలే, ఈయనకు మాత్రమే కొడుకు. ఈయన తదనంతరం వచ్చే పిల్లలకి ఆడపిల్లలే పుట్టే అవకాశం, ఎందుకంటే ఇతను ఒక్కడే వారసుడిగా ఉన్నాడు. ఇతని కొడుకే వారసుడు కుటుంబం మొత్తానికి. తర్వాత ఖచ్చితంగా ఆ దోషం తొలగించుకోని కారణం చేత ఖచ్చితంగా అది మళ్ళీ ఏర్పడుతుంది ఆ దోషం. రైట్. అయితే పితృదోషాల గురించి ఎంతో అద్భుతంగా, అంటే మనం దేవుడికి ఎన్ని పూజలు చేసినా కూడా ఆఖరికి పితృదేవుల అనుజ్ఞత లేకపోతే కనుక మనకి ఏది సఫలం కాదు అనేది చాలా సింపుల్ వేలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.